ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చారు. ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పారు. ఆ ప్రకారం చేయవలసిన బాధ్యత మనది. కొందరు చాలా అపోహలో ఉంటారు. హవ్వ పండు తింటుంటే దేవుడు ఎందుకు ఆపలేదు అని అడుగుతారు. ఇలా బైబిల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. దేవుడు మనిషికి మనస్సాక్షినిచ్చారు. ఆ మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అపవాది దేవునికి లోబడకుండా మనల్ని శోధిస్తాడు. మనం వాటిని ఎదిరించి దేవునికి లోబడాలి. ఇదే క్రైస్తవ జీవితం. మనుషులు మన యొక్క పైరూపాన్ని బట్టి ప్రేమిస్తారు, విలువనిస్తారు. కానీ ప్రభువు నీ పైరూపం మాత్రమే కాదు, నీ బలహీనతలో కూడా మీకు శక్తినిచ్చి మీకు విలువనిస్తారు. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మన బలహీనతలు కూడా బలంగా మారుతాయి. మోషే నత్తివాడు అయినప్పటికీ ఫరోను ఎదిరించి ఇశ్రాయేలును వాగ్దాన భూమిని తీసుకెళ్లే నాయకుడిగా మారాడు. ఈ లోకమునికి నీ తెలివితేటలు కావాలి, కానీ నా దేవునికి నీ బలహీనతలో ఆయన కృప నీకెంత సామర్థ్యం ఇచ్చిందో ఈ లోకం చూసే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటారు. దేవుడు మనకి తోడుగా ఉంటారు. దేవుడు ఒకసారి దీవిస్తే అది ఎన్నటెన్నిటికీ దీవెనగానే ఉంటుంది. దానిని మార్చుటకు ఈ లోకములు ఏ వ్యక్తికి కానీ శక్తికి కానీ అధికారం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరక్తమిచ్చి కొన్నారు. ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా మారాము. కాబట్టి అపవాదికి మీ పైన ఎలాంటి అధికారం లేదు. కనుక మీరు దీవించబడిన వారు. ఏ కీడు ఏ తెగులు మీకు సమీపించదు. ఆమేన్. వినయము గల వారిని తగిన సమయంలో హెచ్చించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హన్నా తనకు సంతానం లేనప్పుడు తన శ్రమలో కూడా దేవుని వద్దకు వచ్చి సణగలేదు, కానీ కన్నీటితో తన హృదయమును కుమ్మరించి అందుకే ఆమె గర్భమున ఒక ప్రవక్త జన్మించారు. మీ విధేయత తగ్గింపు మిమ్మల్ని ఉన్నత స్థలములలో కూర్చునే విధంగా చేస్తుంది. ప్రభువు మీకు అట్టి ఆధిక్యత ఇచ్చునుగాక, మీకు మాకు ఇచ్చునుగాక. ఆమేన్. సిలువలోని దేవుని రక్షణ అనుభవించుట ద్వారా మన హృదయములు ప్రేమ, పరిశుద్ధత, దీనత్వము, నిష్కపటమైన విశ్వాసంతో నింపబడతాయి. అటువంటి హృదయాలలో నుండి దేవుడు ఇచ్చిన రక్షణ కోసం ఎల్లవేళలా దేవుని సన్నిధికి చేరే స్తుతియాగము, ధూపమే మన భక్తికి నిదర్శనం. అదే మన ఆరాధన. ప్రభువు అద్భుతం చేయుటకు ఎంతో సామాన్యులను ఎన్నుకుంటాడు. ఎందుకంటే వారు మరలా ప్రశ్నించరు, ఇది ఎలా జరుగుతుంది అని కూడా అడగరు. కాబట్టి మరియా ఎంతో సామాన్యురాలు, దీనురాలు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించి ఎంతో ఉన్నతమైన కార్యాన్ని ఆమె ద్వారా చేయించారు. ప్రభు ఈరోజు నీకు తెలియజేసింది నువ్వు నమ్మినట్లయితే నీవు కూడా ధన్యుడివు, ధన్యురాలు అవుతావు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.